ప్రియమైన నా ప్రాణ స్నేహితులకు, మీ స్నేహానికి నోచుకొని మీ ప్రాణ స్నేహితుడు రాయినది. రే, మీకు గుర్తుందా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో? ఊహ తెలియని వయసులో శరీరాలు వేరైనా ఒకే ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సమాజంలో కుల మత జాతి పిచ్చి ఉన్న కొంతమంది మనుషులు మనల్ని విడగొట్టేశారు. మనుషులు వారి మనసుల మధ్య, చివరికి ఇళ్ల మధ్య కూడా కుల మత జాతి గొడవలు కట్టుకుని నీచంగా బతికిస్తున్నాం. రే, ముందు మనమంతా మనుషులం రా. నన్ను ఓ మనిషిగా కాకపోయినా మీ చిన్ననాటి స్నేహితుడిగా అనుకుని ఓ చిన్న సాయం చేస్తారని ప్రామిస్ చేయండి రా. మానవత్వంలో మతాన్ని, గుణంలో కులాన్ని, నీతిలో జాతిని చూసేలా అసలు మనిషిని మనిషిగా చూసే గొప్ప ఊరుగా మన ఊరిని మార్చండి. సమాజానికి కృషి చేయండి. ఆ మార్పు మన ఊరి నుండే మొదలు కావాలి. మతం కంటే మానవత్వం గొప్పది, కులం కంటే గుణం గొప్పది, జాతి కంటే నీతి గొప్పదని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మతం లేని మానవత్వాన్ని, కులం లేని గుణాన్ని, జాతి లేని నీతిని చూడాలన్నదే నా ఈ చివరి కోరిక. బహుశా ఈ లేఖ అందే సమయానికి మీ ఈ ప్రాణ స్నేహితుడు ప్రాణాలతో ఉండకపోవచ్చు. నేను చనిపోయిన నా ఆత్మ, నా ప్రాణం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఇక సెలవు మిత్రమా.